ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కీలక నేతలతో కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పురోగతిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో జరుగుతున్న పరిణామాలను, అధికారుల విచారణ తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో సన్నద్ధం చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ క్యాడర్లో ధైర్యం నింపేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ భవిష్యత్తుకు కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నగరీ పర్యటనలో సీఎం చంద్రబాబు గత పాలకులపై విరుచుకుపడ్డారు. 5 ఏళ్లలో శాండ్, మైన్, వైన్ అన్నింటిలోనూ దోపిడీనే సాగిందని విమర్శించారు. ఆఖరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కూడా కల్తీనేనని అన్నారు. తానేదో క్రెడిట్ చోరీ చేస్తున్నారని జగన్ విమర్శిస్తున్నారని, పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన వారు కూడా నీతులు మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మళ్ళీ ఆ అలవాటు వదులుకోలేరు, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈరోజు హామీ ఇస్తున్నా, గంజాయి మన రాష్ట్రంలో ఎక్కడా పండించకుండా చేశాం. వేరేది ఇక్కడి నుంచి కొంతమంది తెస్తున్నారు. ఒక్క రివ్యూ పెట్టలేదు. ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టారు. నేను మీకు ఇచ్చే మాట, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేసి గంజాయి రహిత రాష్ట్రంగా తయారయ్యే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సొమ్ము కూడా డైవర్ట్ చేశారు. దగ్గర 25,000 కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు పడ్డారు. కడాన పెళ్లికి వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి వస్తే నేను వస్తానని ఒక విడతల వారిగా వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ అదేం పాపం చేసిందో నాకు తెలియదు, దాన్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ నేను ఈరోజు అన్ని కూడా ప్రారంభించాను. ఇవి కాకుండా ఇంకో 70 పెడుతున్నా. దగ్గర 270, 300 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మేరకు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డులోని పరేడ్ గ్రౌండ్లో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికీ గణతంత్ర దినోత్సవ వేడుకల ఫైనల్ రిహార్సల్స్ ను పూర్తి చేశారు. ఈ రిహార్సల్స్ లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం పాల్గొన్నారు. ఈ పరేడ్ లో వివిధ శాఖల శటకాలు కూడా పాల్గొన్నాయి. తొలిసారిగా నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తుండటంతో కార్యక్రమంపై భారీగా అంచనాలున్నాయి. దీంతో వేడుకల్లో మొత్తం 13,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 22 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల్లో కార్యక్రమం నిర్వహించనుండటంతో అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. అటు పోలీసులు సైతం ఈ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో ఏర్పాట్లన్నీ భారీగా చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నకిలీ పత్రాలతో ఓ మహిళ ఆస్తిని కాజేస్తున్న తల్లి, కొడుకు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ఏళ్ల జయలక్ష్మికి కృష్ణా జిల్లా పోరంకిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ భూమిని కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామానికి చెందిన తల్లి, కొడుకు లక్ష్మీకుమారి, సందీప్ కలిసి జయలక్ష్మికి తెలియకుండా ఫేక్ స్పెషల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేసి వారి పేరున ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఇది గమనించిన జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ముద్దాయిలైన తల్లి కొడుకులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 8 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ యూసఫ్గూడ డంపింగ్ యార్డ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. డంపింగ్ యార్డ్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికుడు తన విధులు నిర్వహిస్తున్నప్పుడు లారీ డోర్ విఫలమవడంతో కాలు జారి మిషన్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తోటి కార్మికులు వెంటనే ఈ సంఘటనను గుర్తించి శరీరాన్ని బయటకు తీసి తక్షణ సహాయక చర్యలందించారు. మృతుడు కర్నూలు జిల్లా దుగ్గలి మండలం పడిగరాయి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. రేగొండి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ మహిళను గొంతు కోసి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. అటవీ ప్రాంతంలోని ముళ్ల పొదల్లో మృతదేహం కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా యాలాల మండలం పగిడియాల గ్రామానికి చెందిన లొంక బందమ్మగా పోలీసులు గుర్తించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించేదని ప్రాథమిక విచారణలో తేలింది. బందమ్మను అడవికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు చంపారన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా మదేలమడుగు సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం అంశంపై టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై వైసీపీ నాయకులు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి దుండగుల మాదిరిగా ఏర్పాటు చేశామని వైసీపీ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దుండగుల పార్టీ కాదని పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని స్పష్టం చేశారు. కండలేరు జలాశయ సృష్టికర్త ఎన్టీఆర్ విగ్రహాన్ని రాత్రైనా పగలైనా ఏర్పాటు చేసే హక్కు తమకుందని తెలిపారు. రాపూర్ మద్దెలమడుగు సెంటర్లోని మన నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం వైసీపీ వాళ్ళు అర్ధరాత్రులు దుండగుల వలె ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. అర్ధరాత్రులు దుండగుల పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కండలేరు డ్యాము, సోమశిల డ్యాము కర్త అయినటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎప్పుడైనా పెడతాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెట్టారు. మేము ఎవరం కూడా తెలుగుదేశం పార్టీలు ఎవరు కూడా అడ్డుకోవడం జరగలేదు. దానికి ఆయన విగ్రహానికి మీరు అందరూ కూడా స్వాగతిస్తే ఎంతో బాగుండేది. ఆయన విగ్రహాన్ని దుండగులనే మాట మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఆయన విగ్రహం పగలైనదే కాదు, రాత్రైనే కాదు, మాకు అక్కడి నుంచి రావడం, ఆ టయానికి ఏలూరు నుంచి బయలుదేరి ఆ టయానికి చేరడం జరిగింది. ఆ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేమంతా కూడా క్లియర్ చేసుకుని ఆ టైంలో పెట్టడం జరిగింది. దీనికి మేమందరం కూడా వైసీపీ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఆయన విగ్రహం, ఆయన యుగ పురుషుడు, ఆయన విగ్రహాన్ని మీరు ఎవరు కూడా ఆపడం అనేది జరగకూడదు. దీనికి మేమంతా కూడా ఖండిస్తా ఉన్నాం.